బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే ఛాన్స్, అలాగే దాని తర్వాత అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన ఉంది. 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ని జారీ చేశారు. 10 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్. దీంతోపాటు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామ రాజు, అలాగే తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, బాపట్ల ఈ జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. అలాగే కర్నూలు, అనంతపురం, కడప, తిరుపతి, చిత్తూరుకి కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక 5 జిల్లాలకి సంబంధించి రెడ్ అలర్ట్, అలాగే ఇంకొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. 5 జిల్లాల పేర్లు మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. విశాఖ, అనకాపల్లి, అలాగే కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అలాగే తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు. శివరామకృష్ణతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ, చెప్పండి, అసలు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? రానున్న 2-3 రోజుల్లో ఏదైతే అతి నుంచి అతి భారీ వర్షాలు, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? జిల్లా కలెక్టర్లు కానీ అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కానీ ఏం చర్యలు తీసుకోబోతున్నారు? కళ్యాణ్, ఒక అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఒక అల్పపీడనం వచ్చిన విత్ ఇన్ 2 days మరో అల్పపీడనం అయితే వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం 24 గంటల్లో అదే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఎల్లుండి ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే ఛాన్స్ అయితే ఉంది. తీరం దాటినప్పుడు విస్తారంగా ఈదురుగాలులతో వర్షం అయితే వస్తుంది. అదే అల్పపీడనానికి అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడినట్టు వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. అలాగే అల్పపీడనం ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన చెప్పారు. కళ్యాణ్, ఎక్కడెక్కడ నేను మీకు అంతా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. 5 జిల్లాలకైతే రెడ్ అలర్ట్, 10 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే చేశారు. విశాఖ, అనకాపల్లి, కోనసీమ తదితర పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ అలర్ట్. అయితే శ్రీకాకుళం, మన్యం, అల్లూరు, తూర్పు గోదావరి, కృష్ణా, ఏలూరు జిల్లాలు, బాపట్ల, పల్నాడు, అలాగే ప్రకాశం, నంద్యాల జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్. కర్నూలు, అనంతపురం, కడప, తిరుపతి, అలాగే చిత్తూరుకు ఎల్లో అలర్ట్. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఈ అలర్ట్లన్నీ జారీ చేస్తారు. ఎందుకంటే ఈ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ప్రభావంతో అధికారులు ఈ అలర్ట్లు ఎందుకు అలర్ట్ చేశారంటే, ప్రధానంగా ఈ భారీ వర్షాలు అయితే కురిసిన నేపథ్యంలో అయితే లోతట్టు ప్రాంతాలు, అలాగే మత్స్యకారులను ఎక్కడ వేటకి వెళ్ళకుండా అధికారులంతా సంసిద్ధం చేశారు. ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ముందుగానే ప్రికాషనరీగా వాళ్ళందరినీ ప్రాంతాలకు సేఫ్ జోన్ అయితే అధికారులు అయితే తరలిస్తున్నారు. డిజాస్టర్ టీం, అలాగే హోంశాఖ మంత్రి మొత్తం అంతా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే వర్షాలు ఎక్కువ భారీ స్థాయిలో కురిసే అవకాశం ఉంటే మట్టుకి వీళ్ళందరినీ ఎలా రక్షించాలి అని చెప్పి మొత్తం అన్ని జిల్లాల్లోని కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఆరెంజ్, ఎల్లో ఈ జిల్లాలు ఎలర్ట్ చేసిన జిల్లాలన్నిటికీ కూడా అధికారులు అయితే మొత్తం సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళందరూ ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా అయితే మట్టికి వీళ్ళందరినీ సేఫ్ జోన్ కి అయితే పంపించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం ఈ భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అయితే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కళ్యాణ్, అలాగే ప్రధానంగా ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా, అలాగే మేము ప్రధానంగా మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వెళ్ళిన ఉన్నవారందరినీ వెనక పిలిచే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలాగే ఇక మీదట వెళ్లే పరిస్థితులు అయితే మట్టుకు ఎవరిని మత్స్యకారులు అయితే వేటకి వెళ్ళకుండా అయితే మొత్తం అంతా అధికారులు అయితే వీళ్ళందరికీ ఈ సూచనలు అయితే చేశారు. కళ్యాణ్, రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ. మనం చూస్తే కనుక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటలు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల ఆగస్టు 17 సాయంత్రం నుంచి కానీ రాత్రి నుంచి మొదలు పెడితే ఆగస్టు 18 దాకా రెడ్ అలర్ట్ని జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఎక్కడెక్కడ ఉంది అని అంటే అనకాపల్లి, కాకినాడ, దాంతోపాటు ఈస్ట్ గోదావరి జిల్లాలు, అలాగే దాంతోపాటు
రేపు స్కూల్స్ కాలేజెస్ వీటన్నిటికీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కోస్టల్ ప్రాంతంలో ఉన్న జిల్లాలన్నింటిలో కూడా రేపు స్కూల్స్ కాలేజెస్ అన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన స్థానిక అధికారులందరూ కూడా ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసినట్టుంది. దానికి సంబంధించి ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు బే ఆఫ్ బెంగాల్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా వెనకకి పిలిచే అవకాశం, దాంతోపాటు ఎవరిని కూడా చేపలు పట్టడానికి వెళ్ళకూడదని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. దాంతోపాటు రాయలసీమకు సంబంధించి ఒక మోస్తరు చెదురుమోదురు చినుకుల నుంచి కొంచెం వర్షం నుంచి కొద్దిగా మోడరేట్ రెయిన్ దాకా కూడా పడే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ రానున్న 5 రోజులు కూడా రాయలసీమకి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. శివరామకృష్ణ కూడా చాలా క్లియర్గా చెప్పాడు. సో సేఫ్టీ రికమెండేషన్స్ ఏంటంటే మీరు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో అలాగే ఎక్కడైతే ఫ్లడ్డింగ్ అయ్యే అవకాశం ఉందో దానికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు ఆర్టీవీ న్యూస్ని ఫాలో అవుతుండండి. మా బులెటిన్స్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండండి. దానికి సంబంధించి మీరు లోతట్టు ప్రాంతాల నుంచి కనుక మీరు ఉంటే కనుక మీరు కొద్దిగా సురక్షిత ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ కానీ అలాగే నిత్యావసరాలు కానీ ఏవైతే కావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా ముందే తెచ్చి పెట్టుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఎక్కడికి ప్రయాణించకండి. ఖచ్చితంగా మీకు అత్యవసరం ఆగస్టు 17, ఆగస్టు 18 రెడ్ అలర్ట్ జారీ చేశారు 5 జిల్లాలకి. అనకాపల్లి, కాకినాడ అలాగే ఉత్తరాంధ్ర అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా 5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఒక పక్కన విశాఖ, అనకాపల్లి అలాగే కోనసీమ అలాగే దాంతోపాటు కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంది. ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంటి పట్టనే ఉండండి. మీకు అత్యవసరాలు ఏమైనా ఉంటే ఇప్పుడే ముందే తీసుకొచ్చి పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే మెడిసిన్స్ కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముందే తెచ్చిపెట్టుకొని ఇంటి పట్టే ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ అధికారులను కూడా సంప్రదించండి. మీరు సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే మనం ఒక్కసారి చూస్తే కనుక శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు అలాగే ప్రకాశం, నంద్యాల జిల్లాలకు సంబంధించి వీటన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ అంటే దానికి కూడా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు కాకపోయినా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున మీరందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. ఎవరైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు చెప్పే జాగ్రత్తల్ని పాటించండి. ఇంటి పట్టే ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మనం చూస్తే కనుక రాయలసీమకు సంబంధించి కర్నూలు, అనంతపూర్, కడప, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. దాంతోపాటు రానున్న 5 రోజులు కూడా రాయలసీమకు సంబంధించిన జిల్లాలన్నిటికీ కూడా 5 రోజులు కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాల దాకా పడే అవకాశం కూడా ఉంది. లైట్ టు మోడరేట్ రెయిన్ అనేది రానున్న 5 రోజులు రాయలసీమకు సంబంధించిన అన్ని జిల్లాల్లో పడే అవకాశం కూడా ఉంది. సో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. బయటికి అస్సలు వెళ్లకుండా మీరు ఎప్పటికప్పుడు ఆర్టీవీని ఫాలో అవుతుండండి. ఆర్టీవీలో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం మేము. ఖచ్చితంగా మీరు ఇంటి పట్టే ఉండి నిత్యావసరాలు ఏమైనా ఉన్నా ముందే తెచ్చుకొని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.